కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i లాంచ్ చేసింది. బడ్జెట్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ గ్లాస్ని అయితే తీసుకొచ్చారు. అంటే అటు గ్లాస్ స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే స్క్రాచెస్ పడకుండా అయితే మ్యాక్సిమం చూసుకోవడానికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ గ్లాస్తో మనకి ఫస్ట్ మొబైల్ మనకి ఒప్పో అయితే తీసుకురాబోతుందంట. వీళ్ళ దగ్గర విక్టస్ కూడా ఉంది, గొరిల్లా గ్లాస్ విక్టస్. సో ఈ విక్టస్ లైన్ అంతా మనకి ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి చూసారా, వాటి కోసం అయితే విక్టస్ నడుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా మనకి వేరబుల్ డివైసెస్, స్మార్ట్ వాచెస్ వీటి వినియోగం విపరీతంగా పెరిగినట్టుగా చెప్తున్నారు. 8.8% మనకి వినియోగం అయితే గ్లోబల్ వైజ్గా అయితే పెరిగిందంట. సో కాకపోతే చాలామంది చీపర్ వాచెస్ను కొనడానికే ఇష్టపడుతున్నారని చెప్పేసి ఐడీసీ అయితే చెప్తుంది. మరి చీపర్ వాచెస్ కొనకపోతే ఇంకేది కొంటారు? ఒకప్పుడు చేతికి వాచ్ లేని వాళ్ళు కూడా ఈ రోజున 1000-1500 పెట్టి స్మార్ట్ వాచ్ వాడాలని చూస్తున్నారు అనమాట. అంటే మనకి అనలాగ్ వాచెస్ లేదా డిజిటల్ వాచెస్ 100 రూపాయల నుంచి కూడా దొరుకుతాయి మనకి ఫుట్పాత్ మీద వస్తారు. అవి చీపర్ వాచెస్ అని చెప్పొచ్చు. అవి కూడా కొనడానికి ఆలోచించే వాళ్ళు ఈ రోజున 1000 రూపాయలు లేదా 1500 పెట్టి ఖచ్చితంగా ఒక స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి, పెట్టుకోవాలి అని చెప్పి ఆశతో అయితే కొంటున్నారు. ఒక అనలాగ్ వాచ్ అయితే మనకి కనీసం 2-3 సంవత్సరాలైనా లైఫ్ వస్తుంది. ఒక చీపర్ వాచ్ అని చూసుకున్నా ఇవి వస్తాయో లేదో కూడా తెలియదు. అలాంటి వాటికి కూడా ఈ రోజున 1000-1500 పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే ఈ స్మార్ట్ వరల్డ్లో ఇది కూడా లైఫ్ స్టైల్ మార్చడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అలా అని చెప్పేసి ఈ యాపిల్ లాగా, శాంసంగ్ లాగా, లేకపోతే అమెజ్ ఫిట్బిట్ ఇలాంటి ఏవైతే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయో వీళ్ళు తీసుకొచ్చే 20,000, 30,000, ₹1,00,000 వాచెస్ కొనాలంటే అందరి వల్ల కాదు కదా. అందువల్ల చీపర్ వాచెస్ మీద చాలా మంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు చూస్తే మనకి ఈ బోట్ కానివ్వండి, లేకపోతే ఫైర్ బోల్ట్, ఇలాగ నాయిస్ లాంటి కంపెనీలు ఎక్కువ సేల్ చేయగలుగుతున్నాయి ఈ చీపర్ వాచెస్ని. కాకపోతే మనకి యాక్యురేట్ రిజల్ట్స్తో మంచి వాచ్ కావాలంటే మాత్రం ఫ్లాగ్షిప్ వాచే కొనుక్కోవాలి. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 32 ఇంచెస్ ఒక స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 2024 అని చెప్పి అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇది ఫైర్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ కాదు, ఫైర్ టీవీ. ఒకప్పుడైతే ఆండ్రాయిడ్ టీవీయే కావాలనుకునే వాళ్ళు, బట్ అసలు ఇప్పుడు ఫైర్ టీవీలో కూడా అన్ని అప్లికేషన్ సపోర్ట్స్ అయితే వచ్చేసినాయి. సో నన్ను అడిగితే ఆండ్రాయిడ్ టీవీ కన్నా ఫైర్ టీవీ ఇంకా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ర్యామ్ కన్సంప్ట్ చేస్తూ కొంచెం స్పీడ్ అయితే అందించగలదు అనమాట. ఇందులో మనకి 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, DTS సపోర్ట్ కూడా అయితే ఇందులో ఉంటుందన్నమాట. 20 వాట్ అవుట్పుట్ మనకి స్పీకర్స్ని అయితే ఇవి అందిస్తాయి. ప్రైస్ చూస్తే మాత్రం పర్వాలేదు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. 10,999 రూపాయలు మీకు ఆఫర్లతో కలిపి. సో ప్రైస్ అయితే మీకు వస్తుంది. అంటే 11,000 రూపాయల్లో మీరు 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ టీవీ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా టీస్ చేస్తుంది అనమాట. మరో కొత్త మొబైల్ అయితే మన ఇండియాలోకి తీసుకురావాలని చెప్పి ఆల్రెడీ మోటరోలా Edge 50 సిరీస్లో ఆ లైన్లో Edge 50 Pro అలాగే Edge 50 Fusion ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది కదా. ఇప్పుడు Edge 50 అల్ట్రాని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ మొబైల్ ఆల్రెడీ యూరోప్లో లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి పోకో F6లో సేమ్ ప్రాసెసర్ వాడారు. ఆ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్లో కనిపిస్తుంది. కాకపోతే యూరోప్లో చూస్తే తెలిసిందే కదా, మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ తాట తీసి వదులుతాయి అనమాట. అంతంత ప్రైజ్లు అయితే అక్కడ పెడతాయి. ఆ తర్వాత తాట తీసేది ఇండియానే అనుకోండి. సో అక్కడ చూస్తే ఈ మొబైల్ ప్రైస్ 88,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. బట్ మన ఇండియాకి వచ్చేసరికి ఈ మొబైల్ అండర్ 40,000లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్తో మనకి చూస్తే ఒక విధంగా చెప్పండి పోకో F6 మనకి అండర్ 30,000లోనే తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు మీకు ఇది కూడా మొబైల్ ఇంచుమించు వాటికి పోటీగానే తీసుకొస్తారు.